మనకు రీసెంట్గా బీసీసీఐ ఏం చెప్పింది, ఇండియన్ క్రికెటర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కనుక లేకపోతే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడి చేరాల్సిందని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది కదా. అయితే దీంట్లో భాగంగానే మనకి రేపు 28 నుంచి ఆగస్టు 28 నుంచి దులీప్ ట్రోఫీ అయితే జరగబోతుంది అనమాట. సో మరి ఈ దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున మన టెస్ట్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ కూడా సో ఈ మ్యాచ్లో కెప్టెన్గా ఉండబోతున్న నార్త్ జోన్కి. అయితే మరి దీని గురించి చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఒక ఇండియన్ కెప్టెన్ మరి ఇటువంటి దులీప్ ట్రోఫీలో కనుక ఆడితే ఆటోమేటిక్గా దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ పెరిగింది. సో దీని గురించి మనకి సునీల్ గవాస్కర్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే గవాస్కర్ అంటుంది ఏంటంటే మరి ఇటువంటి శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ ఇటువంటి దేశవాళీ క్రికెట్లో ఆడటం అనేది సో చాలా దులీప్ ట్రోఫీకి కూడా చాలా మంచి నేమ్ తీసుకొచ్చింది. సో దాని తర్వాత ఏది నెల రోజులు కూడా అవ్వకుండానే మళ్ళీ దులీప్ ట్రోఫీలో పాల్గొనడం అనేది సో అతని కమిట్మెంట్కి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే మరి రీసెంట్గా చూసుకుంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్లో అతను ఏకంగా 754 రన్స్ చేశాడు. సో మంచి ఫామ్లో కనిపించాడు. అయితే మరి ఇక్కడ ఇదే ఫామ్ కనుక ఇదే దులీప్ ట్రోఫీలో కూడా కనబరిస్తే సో ఇంకా ఎక్సలెంట్గా ఉండిద్ది. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇదే ఏషియా కప్ జరగబోతా ఉంది కదా. సో దాంట్లో కూడా మంచిగా ఉపయోగపడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే మరి మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే మరి అతను ఏకంగా 754 రన్స్ కొట్టి మరి ఇండియన్ టీం తరఫున ఒక సిరీస్లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మనకి సునీల్ గవాస్కర్ ఉన్నాడు. ఒక సిరీస్లో 774 రన్స్ చేసి మరి ఇండియన్ టీం తరఫున ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా అయితే సునీల్ గవాస్కర్ నిలబడటం జరిగిందనమాట.